యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తనని స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే సార్. రండి మేడం. Mom, you should definitely watch this. Breaking news for you. బ్రేకింగ్ న్యూస్. రాక్ స్టార్ విరాజ్ తన వ్యక్తిగత జీవితం నుంచి విముక్తి కాబోతున్నాడా? కావచ్చునేమో. రాక్ స్టార్ ఫ్యాన్ గర్ల్ తో 24 అవర్స్ డేటింగ్ అట. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? కారణాలు ఏవైనా రాక్ స్టార్ జీవితంలోకి ఓ అమ్మాయి అడుగు పెట్టడం మాత్రం నిజమని అంటున్నాయి న్యూస్ వర్గాలు. ఈ బ్రేకింగ్ న్యూస్ త్వరలో ఆ ఇంటికి షాకింగ్ న్యూస్ గా మారబోతుందన్నమాట. ఈ దెబ్బతో ఆ ఇంటి పరువు ముక్కలైపోవడం ఖాయం. ఆల్రెడీ పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి చైత్ర విషయాన్ని బయటికి పొక్కకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో అమ్మాయి ఆ ఇంటికి రాబోతోంది. ముక్కలైన పరువుని పూర్తిగా పౌడర్ చేయడానికి. పృథ్వీ ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఆ మహిని మన గుప్పెట్లోకి లాక్కోవాలి. హలో, ఎవరు? నీ శ్రేయోభిలాషిని. ఆంటీ, నేను నీకు తెలిసిన శ్రేయోభిలాషిని కాదు. నువ్వు నాకు తెలుసు అంతే. నీకు తెలియని విషయం తెలియజెప్పటానికి ఫోన్ చేశాను. ఏంటి విషయం? మీ అమ్మ నిన్ను కన్న తల్లి ఎవరో తెలుసుకోవాలనుందా? ఏమంటున్నారు? అసలు ఎవరు మీరు? చెప్పాను కదా, నీ శ్రేయోభిలాషిని అని. ఇక్కడ నీకు ముఖ్యం నేనెవరో కాదు, నీ తల్లి ఎవరో అని. కట్టుకున్నవాడిని కన్నబిడ్డల్ని వదిలేసి కాదు వదిలించుకొని వెళ్ళిపోయిన ఆ మహాతల్లి ఎవరో నీకు తెలుసుకోవాలనుంటే నేను చెప్పిన చోటికి రా. ఆవిడెవరో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆవిడెవరో తెలుసుకుంటేనే అసలు నీ బ్రతుకేంటో నీకు అర్థమవుతుంది. ఇక్కడ గడిచిపోయిన నీ తల్లి గతం కన్నా బోలెడు భవిష్యత్తున్నా నీ బ్రతుకు కదా ముఖ్యం. నీ గురించి కూడా నువ్వు రాలేవా? వస్తావులే. లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చే. టుమారో మార్నింగ్ టైం కూడా నీకు సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. మహాలక్ష్మి, ఏమైందమ్మా? ఎవరు ఫోన్లో? ఏం లేదమ్మా, రాంగ్ కాల్. ఏదేదో మాట్లాడుతున్నారు, వదిలే. పృథ్వీ, మహికి ఇప్పుడు నీ ఓదార్పు చాలా అవసరం. వెళ్ళి వాళ్ళ బ్రతుకుని వాళ్ళకి చూపించేస్రా. డెఫినెట్లీ మామ్. పంటి కింద అణుచుకుంటున్న బాధని పద్ధతిగా బయట పెట్టేలా చెయ్యి. మన అవసరాన్ని వాళ్ళకి చెప్పకనే తెలిసేలా చెయ్యాలి. వెళ్ళు. ఏంటమ్మా, ఏమీ లేదని చెప్పినంత మాత్రాన ఏం లేదని ఎలా అనుకుంటాను? తల్లిగా బాధను అర్థం చేసుకోగలను, కానీ ఆ బాధ ఏంటో చెప్తేనే కదమ్మా తెలుస్తుంది. మహాలక్ష్మి, చెప్పమ్మా.
ఆంటీ 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 ఏమైంది? ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ఈ టైంలో నేనొచ్చి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టే విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటి పృథ్వీ అంటున్నా? బాధ పెట్టే విషయం ఏంటి పృథ్వీ గారు? మరేం లేదు, మీరు ధైర్యంగా ఉంటాను అంటే చెప్తాను. పృథ్వీ గారు, టెన్షన్ పెట్టుకున్న విషయం ఏంటో చెప్పండి. విషయం ఎవరి గురించి చెప్పండి పృథ్వీ గారు. చైత్ర గురించి. ఏమైంది? చైత్రకేమైంది? మా చైత్రకేమైంది పృథ్వీ? ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఏదో అయిందంటే ఏదో అయిందని కాదు. మీకు ఎలా చెప్పాలి? చెప్పు, చైత్రకేమైంది? ఒక్క నిమిషం ఆంటీ, ఒక్క నిమిషం. జరుగుతుంది మహి. అసలు అప్పుడే నేను చెప్తే మీరు వినలేదు. ఆ ఫ్యామిలీ కరెక్ట్ కాదు, చైత్ర ఆ ఇంటికి వెళ్ళడం మంచిది కాదు అని నేను చెప్పాను. ఇలాంటి సమస్యలు నలుగురిలో కాదు 4 గోడల మధ్య పరిష్కరించుకుంటానని వెళ్ళింది చైత్ర. కానీ ఇప్పుడు చూడండి, ఆయన గారి చరిత్ర పబ్లిక్లో చక్కర్లు కొడుతోంది. అమ్మ మహాలక్ష్మి, చైత్ర చైత్ర అక్కడ. అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను అక్కకు ఫోన్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. త్వరగా చేయమ్మా, తన వార్త చూస్తుంటే భయపడిపోతుంది. త్వరగా చేయమ్మా. రింగ్ అవుతుందమ్మా. మహి, అక్క అక్క, ఏంటక్క ఇదంతా? ఏం జరిగింది మహి? అక్కడ ఏం జరుగుతుందో అన్ని చెబుతుండేదానివి. అసలు నీకు తెలియకుండా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకోలేకపోయావా? అసలు ఏ విషయం మాట్లాడుతున్నావు మహి? రాక్ స్టార్ విషయం. విరాజ్ ఎవరో ఒక అమ్మాయితో డేట్ చేయబోతున్నాడంట. న్యూస్ ఛానల్స్ లో చెప్తున్నారు. ఇటీవల నేను మాట్లాడతాను. అమ్మ చైత్ర, ఏంటమ్మా ఇదంతా? త్వరలోనే ఇద్దరు ఒకటైపోతారని ఆశపడుతుంటే ఇప్పుడు ఇదేంటమ్మా కొత్తగా? అమ్మా, భయపడకండి, ఏమీ జరగదు. ఆ న్యూస్ ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్కి సంబంధించింది. నేను ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నానమ్మా. నువ్వు అక్కడే ఉన్నావా? అక్కడే ఉండి ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా, చెప్తున్నాను కదా, ఏమీ కాదు. విరాజ్ వల్ల నాకు మంచి తప్ప చెడు జరగదు అని నాకు బాగా తెలుసు. ఎక్కడో ఏదో ఎవరో కావాలని ఇదంతా స్ప్రెడ్ చేస్తున్నారు. మీరేమీ పట్టించుకోకండి. నా మెళ్ళో ఆయన కట్టిన తాళి ఉన్నంత వరకు దాని పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లదు. తాళిబంధం మీద నాకు ప్రేమ కన్నా రెట్టింపు నమ్మకం ఉందమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. సరేనమ్మా,
నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. జాగ్రత్త తల్లి. అంటే నన్ను గదిలో బంధించి బయట ఏదో జరుగుతుంది అంటే దేని గురించేనా? నా మెడలో నువ్వు కట్టిన తాళి ఉండదా? నువ్వు తప్పు చేయవని నేను నమ్ముతున్నాను కన్నయ్య, నమ్ముతున్నాను. హలో, వాట్ ఆర్ యూ టాకింగ్? నో, నా తమ్ముడు అలా చేయడు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాచా, వాడేంటో నాకు తెలుసు. వాడలా ఎప్పటికీ చేయడు. వాట్? న్యూస్లోనా? ఏమైందిరా పెద్దోడా? ఏమిటా నా కంగారు? ఏంటన్నా, ఏం జరిగిందో చెప్పరా? విరాజ్ తన వెళ్ళిన షోలో ఏదో ఫ్యాన్ మూమెంట్ అని పెట్టారంట. అందులో సెలెక్ట్ అయిన లక్కీ విన్నర్తో విరాజ్ 24 hours డేట్ చేయాలంట. డేట్ అంటే అమ్మాయిలతో కలిసి అబ్బాయిలు వెళ్తారే అదే కదా? అవును బామ్మ. అసలు ఇలాంటి పరిస్థితుల్లో డేట్ అంటే అది ఎంతకి దారి తీస్తుందో కూడా తెలీదు. ఒరే ఆనంద్, విరాజ్ రాక్ స్టార్ కదా నాన్న. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి కదా. ఇంతకుముందు వేరమ్మా. ఇప్పుడు వాడికి భార్య ఉంది, వాడికి కూడా బాధ్యత ఉంది. ఎవరో ఒక అమ్మాయితో 24 గంటలు కలిసి ఉండడం అంటే అది అభిమానికి ఆనందం కావచ్చు గాని కట్టుకున్న దానికి కాదమ్మా. తన భర్తని వేరొక అమ్మాయి పక్కన అలా ఏ భార్య అయినా చూడాలనుకుంటుందమ్మా. ఫోన్ చేసి వాడితో అలాంటివేవి చేయొద్దని చెప్తాను. డియర్ రాక్ స్టార్ ఫ్యాన్స్, మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ మెమరబుల్ మూమెంట్ మరికొద్దిసేపట్లోనే ఆల్రెడీ రాక్ స్టార్ గారి చేతుల మీదుగా ఒక లక్కీ విన్నర్ సెలెక్ట్ అయ్యారు. ఆ అనౌన్స్మెంట్ కి సమయం మరెంతో దూరంలో లేదు. రాక్ స్టార్ ఎంట్రీ మరికొద్దిసేపట్లోనే. ఫోన్ కలుస్తుందా పెద్దోడా? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు బామ్మ. So are you all ready? Let's invite the rock stars. Count with me, come on. 5 4 3 2 1. అదిగో మీ అభిమాన రాక్ స్టార్. కనీసం అరిచైనా ఆనందపడనివ్వండి. Okay. Hi, hello my dear fans. We will rock tonight. Okay, shall we start? వింటున్నావా? నువ్వు లేకుండా నేను లేను. ఒక్కొక్కరికి ఈ మాట చెప్తున్నా. లవ్ యు ఆల్.
ఐఎమ్ నథింగ్ వితౌట్ యువర్ లవ్. మీ అభిమానం లేకుండా నేను లేను. అందరూ వింటున్నారా? మీలో ఒకరు నాతో ఒకరోజు థ్రిల్లింగ్ డేట్ కి వచ్చేదెవరు? ఇంకెవరు? ఆ లక్కీ గర్ల్ మన విరాజితనే కదా. థ్యాంక్ యూ మ్యామ్. త్వరగా అనౌన్స్ చేస్తే తర్వాత కార్యక్రమాన్ని కూడా మేమే దగ్గరుండి చూసుకోవాలి కదా. స్టార్ట్ చేద్దామా? Are you guys ready? ఏంటి అప్పుడే విరాజ్తో ఊహాలోకంలోకి వెళ్ళిపోయావా? తినబోతు రుచెందుకు, కలవబోతు కలలెందుకు? ఊహలతో పని లేదు విరాజిత. నిజంగా లైఫ్ అంతా ఆహా ఓహో అనిపించే మంచి అనుభవాలే ఉండబోతున్నాయి. One, two, three. Pada 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 pada. Ninnu nuvu tarumutu pada. Pada 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 pada. Ninnu nuvu tarumutu pada. Ippudu kaakunte inkepudu kaadante. Ikkada nee unte unnarerante. Now or never. Now or never. Now or never. Now or never. నిన్ను రేళ్ల పాటు నిండు నూరేళ్ల పాటు ప్రతిరోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ ఎనకలేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తున్నా Hope you guys enjoyed it. ఈ ఊహాలోకంలో అయినా నాతో ఉంటావా కన్నయ్య? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ అభిమానాన్ని పంచావు, కానీ నాకు మాత్రం నిన్నే పంచావు. జీవితాన్ని పంచుకున్నావు. ఆ స్టేజ్ మీద లక్కీ విన్నర్ ఎవరో ఆ అదృష్ట ఛాయల్లో కూడా నేను లేనని నాకు తెలుసు. అందుకే నీ ఊహల్లో అయినా నాతో నీ మనసు పంచుకుంటావా? హలో 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 హలో, గ్రేట్ ఈవినింగ్, గ్రేట్ టైం. సో మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ వండర్ఫుల్ టైం రానే వచ్చేసింది. ఇక్కడున్న మీలో ఒకరు రాక్ స్టార్ లక్కీ ఫ్యాన్ గా మారి ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఆ లక్కీ ఫ్యాన్ కి రాక్ స్టార్ తో 24 hours మెమరబుల్ డేట్. మరికొద్ది క్షణాల్లోనే అనౌన్స్మెంట్ కూడా కాబోతుంది. ఆ లక్కీ ఫ్యాన్ ఎవరో తెలియబోతోంది. మరి కొద్దిసేపట్లో రాక్ స్టార్ పక్కన చేరే ఆ దేవకన్యవు నువ్వే అని అనౌన్స్మెంట్ వస్తుంది విరాజిత.
అదృష్టం నిన్ను భరించబోతుంది విరాజిత. ఈ హ్యాపీ ఎక్సైట్మెంట్ నిజంగా నా వల్ల కావట్లేదు మా. నా చేతులతో సెలెక్ట్ చేసిన లక్కీ గర్ల్ ఖచ్చితంగా ఈ క్షణం నుంచి నా మనసుకి దగ్గరగా ఉంటుంది. Now we are announcing ఎవరా దేవకన్య. Count with me. 10, 9